ఇంటికొస్తే చేపలు కడిగిస్తారా? ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే. నేను పెళ్లికి ముందు కూడా ప్రతి ఒక్క పని చేసేదాన్ని. ఎందుకంటే మా అన్నయ్య ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవాడు. ఇక మా నాన్నకి అస్సలు హెల్త్ సపోర్ట్ చేసేది కాదు. వాటర్ క్యాన్ వేసుకొని సైకిల్ మీద వాటర్ తీసుకొచ్చేదాన్ని. అది కూడా నేను డిగ్రీ చదువుతున్నంత వరకు తెస్తూనే ఉన్నాను. చూసే వాళ్ళు అనుకుంటున్నారో లేదో కానీ వామ్మో వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే భయమే నాకు ఎక్కువగా ఉండేది. అంతెందుకు రేషన్ బియ్యం కూడా ప్రతి నెల నేనే తీసుకొచ్చేది. ఇవే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే కానీ అసలు నువ్వెందుకు చేపలు కడుగుతున్నావు అనే కదా మీ డౌట్. మా అమ్మ ఇంట్లో ఉంటే అసలు నేను ఇప్పుడు ఈ చేపలు కడిగేది కాదు. మా అమ్మ ఇంట్లో లేదు. ఇక మా అన్నయ్య అయితే ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఈ చేపలు ఇలాగే వదిలేస్తే ఇలా ఖరాబ్ అవుతాయి కదా అని చెప్పి ఇక నేనైతే కడుగుతున్నాను. ఇంటికి వచ్చినప్పటి నుంచి చేపలు తిని తిని బోర్ కొడుతుందంటే మళ్ళీ మా అన్నయ్య చేపలు తీసుకొచ్చిండు. అదేంటో నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎక్కలేని నీరసం వస్తుంది. ఇప్పుడు ఈ చేపలు కడగాల, ఈ కూర వండాలా, నా వల్ల కాదు అని చెప్పి కడిగి మా వదిన చేతిలో పెట్టాను. వాళ్ళేంటో నన్నే వండమంటారు, నేను పెద్ద చెఫ్ అయినట్టు. మొత్తానికైతే చేపలు కడిగేశాను. ఏమో అనుకున్నాను కానీ చేపలు కట్ చేయడం పెద్ద రిస్కే ఇటనమాట. మీరైతే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ.